ఒక నదిలో ముసలి తాబేలు చాలా స్నేహంగా ఉండేవి. ఒకసారి ముసలికి కాస్త ఆరోగ్యం బాలేదు. కోతి రకరకాల మూలికలను తీసుకొని వచ్చి దానికి వైద్యం చేసింది. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ముసలికి అరుదైన ఒక ఔషధ ఆకులతో పసరు చేసి తాగించాలి. అప్పుడే దాని ఆరోగ్యం కుదుట పడుతుంది. కానీ అక్కడ ఒక పిచ్చి పులి తిరుగుతుంది. పులి గట్టు మీద ఉంది ఆ చెట్టు. ఆ పిచ్చి పులి కనిపించిన ప్రతి జీవిని తినేస్తూ ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళటానికి ఎవరూ సాహసం చేయలేదు. కానీ తాబేలు నేను వెళ్ళొస్తాను అక్కడికి అని బయలుదేరింది. అప్పుడు తప్పకుండా వెళ్ళొస్తాను అని బయలుదేరింది. కొంత దూరం వెళ్ళగానే దానికి ముళ్ళకంపలో ఇరుక్కున్న కొంగ కనిపించింది. వెంటనే దాని దగ్గరకు వెళ్ళి మెల్లగా ఆ కంపను పక్కకు తోసి కొంగను కాపాడింది. నన్ను కాపాడినందుకు థ్యాంక్యూ మిత్రమా అని చెప్పింది కొంగ. నీకేదైనా సహాయం కావాలంటే అడుగు, తప్పకుండా చేస్తాను అంది కొంగ. దాంతో దానికి కావాల్సిన మొక్క గురించి చెప్పింది తాబేలు. వెంటనే ఎగురుకుంటూ వెళ్ళి ఆ మొక్కను తీసుకొని వచ్చి ఆకులను కొంగ తాబేలుకు ఇచ్చింది. అప్పుడు రెండూ కలిసి చెరువు దగ్గరికి వెళ్ళినాయి. కోతి రెండింటినీ చూసి ఆశ్చర్యపోయింది. నువ్వు ఎలా తీసుకువస్తావా అని అనుకుంటున్నాను, కానీ త్వరగానే తీసుకొచ్చావు. నీ వల్ల కాదేమో అనుకున్నాను. పట్టుదలతో ఏదైనా పని చేయాలని మొదలు పెడితే అందులో విజయం సాధించటానికి చాలా మార్గాలు కనిపిస్తాయని నిన్ను చూసి తెలుసుకోవచ్చు అని తాబేలును అభినందించింది కోతి. వెంటనే ఆకులు పసరు వేసి ముసలిని తాగిచ్చింది. అది త్వరగా కోలుకుంది. మామూలుగా అయ్యింది.